నేటి నుండి మనము పాస్కా త్రయాహములో ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ 3 రోజుల పండుగలో క్రీస్తు శ్రమల మరణ ఉత్థానాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణములో నుంచి ధ్యానము చేస్తాము. అందుకే దీన్ని పాస్కా పరమరహస్యము అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఈరోజు మనము ప్రభుని కడరా భోజన సుస్మరణ దినాన్ని లేక పవిత్ర గురువారాన్ని గురించి ధ్యానము చేస్తూ ఉన్నాము. ఈనాటి ఈ వేడుకలో 3 అంశాలు దాగి ఉన్నాయి. మొట్టమొదటిది దివ్య సత్ప్రసాద స్థాపన, రెండవది గురుత్వ స్థాపన, మూడవది నూతన ఆజ్ఞ. మనము ఒక్కొక్క అంశాన్ని కొంచెము విపులంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మొట్టమొదటిగా ప్రభువు దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించిన వైనాన్ని గురించి ధ్యానము చేద్దాము. దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ ప్రణాళికలో దివ్య సత్ప్రసాదన స్థాపన అత్యంత కీలకమైనటువంటిదే. ఎందుకోసము అంటే ప్రభువు ఈ లోకానికి వచ్చిందే కేవలము పాపాన్ని పరిహరించడం కోసం మాత్రమే కాదు. దానికోసమే అయితే ఆయన ఎంత శ్రమలో పడి ఎంత ఘోరమైన అవమానకరమైనటువంటి మరణాన్ని పొందాల్సినటువంటి అవసరము లేదు. కారణం తాను చనిపోవడానికి ముందే మనిషి పాపాలను ప్రభువు పరిహరిస్తూ ఉన్నారు. మనము మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనములో గమనించినట్లయితే ప్రభువు పక్షవాత రోగితో నీ పాపములు పరిహరింపబడినవి అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి తనకున్నటువంటి పాప క్షమాపణ అధికారముతో తన మరణముతో ఎలాంటి సంబంధము లేకుండా ప్రభువు మానవ పాపాలను క్షమిస్తూ ఉన్నారు. కాబట్టి మానవ పాప పరిహారము కోసము ఆయన శిలువలో బలిగా సమర్పించాల్సినటువంటి లేక సమర్పించబడాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి మానవ పాప పరిహారము కంటే కూడా నిగూఢమైనటువంటి భావం ఏదో ఇంకా దాంట్లో దాగి ఉంది. అదేమిటి అంటే మానవ జీవన పునరుద్ధరణ. మానవ జీవన పునరుద్ధరణ, మనిషి జీవితాన్ని పునరుద్ధరించాలి. శిథిలమైనటువంటి మానవ జీవితాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి. పాడైపోయినటువంటి మనిషి జీవితాన్ని మళ్ళీ బాగు చేయాలి. అది వాస్తవానికి ప్రభుని శిలువ మరణ ఉత్థానాలలో దాగి ఉన్నటువంటి అంతరార్థము. అందుకే ప్రభువు దివ్య సత్ప్రసాదాన్ని కూడా స్థాపించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంది. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనములో గమనించినట్లయితే అక్కడ ఆదాము ఏవమ్మలో పాపము చేయడము ద్వారా అంటే దేవుని మాటను అతిక్రమించడము ద్వారా పాపము కట్టుకున్నారు. దాని ఫలితముగా వాళ్ళు మరణానికి గురి అవుతూ ఉన్నారు. అంతకుముందు వాళ్లకు మరణం లేదు. ఎందుకు అంటే దేవుడు వాళ్లను పరిశుద్ధమును భాగ్యమునైన స్థితిలో సృష్టించారు అని మనకు సత్యోపదేశము నేర్పుతూ ఉంది. మరి వాళ్ళు దైవాజ్ఞను ధిక్కరించడము ద్వారా ఆ స్థితిని పోగొట్టుకున్నారు. మరణాన్ని చేజేతులా కొని తెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ తిరిగి ఆ మరణాన్ని దాటి పరిపూర్ణ జీవాన్ని పొందాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అలా మానవ జీవనాన్ని పునరుద్ధరించడానికి పునర్నిర్మించడానికి ఇక్కడ ప్రభువు దివ్య సత్ప్రసాదాన్ని స్థాపిస్తూ ఉన్నారు. వాస్తవానికి పునీత అగుస్తీన వారు మరో మాట చెబుతూ ఉన్నారు. మనిషిని దేవుడిగా చేయడము కోసమే దేవుడు మనిషిగా మారారు అని. అంటే పాప స్వభావముతో కూడిన మానవ స్వభావాన్ని దైవ స్వభావముగా మార్చడము కోసము ఇక్కడ దేవుడు మనిషిగా ఈ లోకానికి వస్తూ ఉన్నారు. అందుకోసమే ప్రభువు ఈ మానవ జీవన పునరుద్ధరణ కోసము దివ్య సత్ప్రసాదాన్ని స్థాపిస్తూ ఉన్నారు. శిథిలమైనటువంటి మానవ శరీరాన్ని మహిమాయుతమైనటువంటి శరీరముగా మార్చడము కోసము. అందుకే మనము సత్యోపదేశంలో నేర్చుకుంటూ ఉన్నాము. ఎందుకు యేసు ప్రభువు దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించారు అంటే 3 కారణాలు ఉన్నాయని మనము నేర్చుకుంటూ ఉంటాము.
అదేమిటి అంటే మనకు ఆహారంగా ఉండడానికి, రెండవది మనతో వాసము చేయడానికి, మూడవది తన మరణాన్ని మనకు జ్ఞాపకం చేయడము కోసము. ఈ ఆహారాన్ని ఎందుకు ఇస్తూ ఉన్నారు అంటే మనిషి ఈ లోకములో జీవించడానికి మామూలుగా సహజమైనటువంటి ప్రకృతిపరమైన ఆహారము అవసరము. అది భుజించినప్పుడు మనలో జీవము ఉంటుంది. మరి మనము మరణాన్ని కొని తెచ్చుకొని పోగొట్టుకున్నటువంటి జీవము ఉంది. ఆ జీవాన్ని మళ్ళీ పొందడానికి ఇక్కడ మరొక రకమైనటువంటి ఆహారము అవసరమవుతూ ఉంటుంది. ఆ ఆహారమే క్రీస్తు శరీరము. అందుకే ప్రభువు యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో అంటూ ఉన్నారు, నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. ఆ జీవాన్ని ఇవ్వడానికే ప్రభువు పరలోకము నుంచి భూలోకానికి వస్తూ ఉన్నారు. మరి ఏమిటి ఆ జీవం ఇవ్వడానికి ఆయన చేసిన పని? ఏ ఆహారాన్ని మనకు ఇచ్చారు? ఆనాడు ఎడారిలో ఇచ్చినటువంటి మన్నానా, లేక 5,000 మందికి అద్భుతంగా ఇచ్చినటువంటి రొట్టెల ఆహారం అంటే అది కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనములో చెప్పబడుతూ ఉంది, నేనే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును. నేనే ఆహారము. ఏ ఆహారాన్ని మీకు ఇవ్వడం లేదు. మీరు జీవించడానికి, మీలో జీవం ఉండడానికి, ఆ శాశ్వత జీవము కోసము నేను ఇచ్చేటువంటి ఆహారము నా శరీరమే. ఆ అధ్యాయమంతా మనము చదువుకుంటూ పోతూ ఉన్నట్లయితే మీ లోకము జీవించడానికి ఇక్కడ నా శరీరమే, నేను ఇచ్చేటువంటి ఆహారము నా శరీరమే, దీనిని భుజించేవాడు ఎన్నటికీ మరణమును చవి చూడడు అని చెప్పి ప్రభువు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ లోకము జీవించడానికి ప్రభువు ఇచ్చినటువంటి ఆహారము తన శరీరమే. అందుకే శిథిలమైనటువంటి మానవ జీవితము క్రీస్తుతో ముడిపడి, క్రీస్తు జీవితముతో కలిసిపోయి, క్రీస్తు శరీర రక్తాలతో కలిసిపోయి శాశ్వత జీవాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. ఈ కారణము చేతనే చిన్నప్ప గారు గలతీయులకు వ్రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనములో అంటూ ఉన్నారు, ఇక నుండి జీవించున్నది నేను కాదు కానీ క్రీస్తే నాయందు జీవించుచున్నారు. ఆయన శరీర రక్తముల చేత పోషింపబడేటువంటి మనిషి క్రీస్తుగా మారుతూ ఉన్నాడు. కాబట్టి మరణమును జయించేటువంటి క్రీస్తు మాదిరిగా మనిషి తయారవుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఇదిగో ఇక జీవించేది క్రీస్తు కానీ నేను కాదు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. రెండవది, ఈ దివ్య సత్ప్రసాదము స్థాపించడము వెనుక ఉన్నటువంటి ముఖ్య కారణము మనతో పాటు నివాసం ఉండడానికే. కేవలము ఆహారంగా మాత్రమే ఉండడం కాదు కానీ మనతో పాటు ఉండాలి. ఎందుకు మనతో పాటు ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది? మనిషి సహజ బలహీనుడు. మన చేతిలో ఎంత ఆయుధం ఉన్నప్పటికీ కూడా దాన్ని మనము వినియోగించుకోలేకపోయినట్లయితే మనము ఎందుకు కూడా పనికిరాము. లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధము లేక, మన దగ్గర ఆయుధము ఉంది, మన దగ్గర బలము ఉంది, మనకు తెలివితేటలు ఉన్నాయి అన్నటువంటి స్పృహ కనుక లేకపోయినట్లయితే అది ఉండి లేనట్లే అవుతూ ఉంటుంది. కాబట్టి మనకు భరోసా ఉండాలి, మనకు అండ ఉండాలి. మళ్ళీ మళ్ళీ మనం పాపములో పడకుండా ఉండడము కోసము ఇక్కడ మనకు తోడుగా ఒక మనిషి కావాలి. ఆ మనిషి సాధారణ మనిషి కాదు కానీ సాక్షాత్తు క్రీస్తు ప్రభువే. ఎప్పటికప్పుడు మనలో ఆ స్ఫూర్తిని నింపడానికి, మనతో పాటు ప్రభువు నివసించడానికి ఇదిగో ఈ దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించారు. అందుకే రేయింబవళ్ళు ఈ దివ్య మందసములో ప్రభువు మన కోసము ఉంటూ ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనములో అంటూ ఉన్నారు, సర్వదా నేను మీతో ఉందను. మనలో కలిసిపోయినప్పుడు ఆ ఉనికిని మనము గుర్తించలేము. కాబట్టి ఇక్కడ ప్రత్యేకముగా ప్రభువు నివాసం అంటూ ఎదుగో నేను మీతో ఉన్నాను అన్నటువంటి భరోసాని మన జీవితాలకు ఇస్తూ ఉన్నారు. భారముచే అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగదను అని పలికినటువంటి ప్రభువు దివ్య సత్ప్రసాదములో ఎక్కడ ఉంటూ వివిధ రకాలైనటువంటి బాధలలో మ్రగ్గిపోయేటువంటి మనలను తన సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నారు. తన సన్నిధిలో ఊరటనిస్తూ ఉన్నారు. తన సన్నిధిలో ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు.
తన వద్దకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు మానసికమైనటువంటి బలాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. తన సన్నిధికి వచ్చి తనతో పాటు ఉన్నప్పుడు ఒక క్రొత్త స్ఫూర్తిని ఇస్తూ ఉన్నారు. తద్వారా మళ్ళీ మనము నూతనోత్తేజముతో నింపబడి బయటికి వెళ్ళే క్రొత్త ఉత్సాహముతో మన జీవితాన్ని సాగించడానికి క్రీస్తుని ఈ నివాసము సన్నిధి మనకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. కదలిక లేనటువంటి అప్పమ్మగా క్రీస్తు మారుతూ ఉన్నారు. కదిలేటువంటి మనలోనికి వస్తూ ఉన్నారు. ఆ అప్పాన్ని మనము కదిలిస్తే కదులుతుంది, పారేస్తే అలాగే ఉంటుంది, చీమలు పడితే చీమలు తినేస్తూ ఉంటాయి. ప్రభువు తనను ఆ స్థితికి ఎందుకు తీసుకుని వచ్చారు? సర్వశక్తివంతుడైనటువంటి ప్రభువు అలా కదలికలేని నిస్సహాయమైనటువంటి స్థితిలోనికి ఎందుకు వచ్చారు అంటే, తద్వారా ప్రభువు మనలో జీవిస్తూ మన చేతులను, మన కాళ్లను, మన కళ్ళను, మన ఆలోచనలను, మన భావాలను, మనస్ఫూర్తిని అన్నిటినీ కూడా తనవిగా మలచుకొని తద్వారా కదిలేటువంటి మనుష్యులమైనటువంటి మన ద్వారా తన జీవితము సాగించాలి అన్నటువంటి లక్ష్యము. అందుకే ఇందాకే అనుకున్నాము, నేను కాదు క్రీస్తే నివసిస్తూ ఉన్నారు. ఆ క్రీస్తే నివసిస్తూ ఉంటే మన మాటలు క్రీస్తువు కావాలి, మన చేతలు క్రీస్తువు కావాలి, మన భావాలు క్రీస్తువు కావాలి. అలా మలచడము కోసమే తాను కదలనటువంటి పదార్థముగా మారి కదిలేటువంటి మనలోనికి ప్రభువు వస్తూ ఉన్నారు. మూడవదిగా ప్రభువు తన మరణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దివ్య సత్ప్రసాదము ద్వారా ప్రభువు తన త్రివిధ బలిని, మరణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మొట్టమొదట బలి కడరా భోజన సమయంలో ఇది నా శరీరము తినండి అని చెప్పి ఇచ్చినప్పుడు మొట్టమొదట బలి సమర్పిస్తూ ఉన్నారు. ఇది కనిపించనటువంటి బలి. మనము ఎప్పుడైనా సరే మరణించిన ప్రాణి యొక్క శరీరాన్ని తింటాం, కానీ బ్రతికున్నటువంటి ప్రాణి శరీరాన్ని ఎప్పుడూ తినము. మనము కోడిని తింటూ ఉంటాము. ఏం చేస్తాము? మొట్టమొదట దాన్ని చంపుతాము. అంతేకాని నాకు ఈ రోజుకి ఒక కాలు సరిపోద్దులే అని చెప్పి బ్రతికున్న కోడి నుంచి ఒక కాలు పీక్కొని మనం ఎప్పుడూ కూడా తినము. పూర్తిగా దానిని చంపిన తర్వాతే ఒకరోజు తినొచ్చు, 2 రోజులు తినొచ్చు, ఎన్ని రోజులైనా తినొచ్చు, కానీ మొదట దాన్ని చంపాలి. అలాగే ఇక్కడ ప్రభువు కూడా నా శరీరము తినండి అని చెప్పాలి అంటే మొదట తాను చనిపోవాలి. కాబట్టి అక్కడ ప్రభువు నా శరీరము తినండి, నా రక్తాన్ని త్రాగండి అని కడరా భోజన సమయంలో చెప్పారు అంటే ప్రభువు అప్పుడే ఆ క్షణములోనే మొట్టమొదటిసారిగా మరణిస్తూ ఉన్నారు. మొట్టమొదట బలిని ప్రభువు అక్కడ సమర్పిస్తూ ఉన్నారు. ఆ బలిని పరిపూర్తి చేయడానికి తిరిగి ప్రభువు తెల్లారే శుక్రవారం రోజున తనను తాను భౌతికంగా శిలువలో సమర్పించి తన బలిని పరిపూర్తి చేస్తూ ఉన్నారు. అది రెండవ బలి. ఆ రెండవ బలి జరగకపోతే మొదట బలికి ఎప్పుడూ కూడా అర్థము ఉండదు. అందుకే మన కళ్ళకు కనిపించేటువంటి విధముగా ప్రభువు బహిరంగ మరణాన్ని ఆ తెల్లారే పొందుతూ ఉన్నారు. ఇక మూడవ బలి ఇక్కడ జరిగేటువంటిదే. ప్రతిరోజు కూడా బలిపీఠము మీద గురువు సమర్పించేటువంటి దివ్య బలి పూజలో ప్రభువు మళ్ళీ మరణిస్తూ ఉన్నారు. ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము అని ప్రభుని స్థానములో ఉన్నటువంటి గురువు ఎప్పుడైతే ఆ మాటలు చెబుతూ ఉన్నారో అప్పుడే ప్రభువు మళ్ళీ తనను తాను ఇక్కడ బలిగా సమర్పిస్తూ ఉన్నారు. తద్వారా మనలో జీవాన్ని నింపుతూ ఉన్నారు. ఆ మరణాన్ని మనము ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో, ఇది జ్ఞాపకం ఉంటేనే మనకు ప్రభువు ఇచ్చినటువంటి ఆ రక్షణ సరిగా అర్థమవుతూ ఉంటుంది. నా కోసము మరణించారు అన్నటువంటిది మనస్సులో ఉంటేనే నా కోసము తన శరీర రక్తాలను ఇచ్చారు అన్నటువంటిది గుర్తుంటుంది. నా కోసము శరీర రక్తాలు ఇచ్చారు అన్నటువంటిది గుర్తు ఉంటేనే నేను ఆయన మాదిరిగా జీవించాలి అన్నటువంటి స్పృహ కలుగుతూ ఉంటుంది. ఆయన మాదిరిగా మనము జీవించినప్పుడే ఆయన బిడ్డలముగా, తండ్రికి తగినటువంటి బిడ్డలముగా పరము చేరడానికి మనము అర్హులమవుతూ ఉంటాము. అందుకోసమే ప్రభువు తన మరణాన్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేయడం కోసమే శిలువలో తాను మరణిస్తూ ఉన్నారు. ఈ దివ్య సత్ప్రసాదాన్ని స్థాపిస్తూ ఉన్నారు. కాబట్టి గురువు ఎప్పుడెప్పుడు ఇది నా శరీరము అని చెప్పిన ప్రభువు అక్కడ మరణిస్తున్నారు అన్నటువంటి వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము.
అందుకే ప్రభువు ఈ దివ్య సత్ప్రసాదాన్ని ఈ రోజున స్థాపిస్తూ ఉన్నారు. ఇక రెండవది గురుత్వ స్థాపన. మన క్రైస్తవ జీవితంలో పుట్టుక దగ్గర నుంచి మరణించేంత వరకు, తల్లి గర్భము నుంచి పుడమి గర్భము వరకు మన జీవితానికి అవసరమైనటువంటి దైవాశీస్సులను అందచేయడానికి మనకు అవసరమైనటువంటిది గురుత్వము. మనకు అవసరమైనటువంటిది గురుత్వము. ఈ తల్లి గర్భము నుంచి పుడమి గర్భము వరకు కూడా, పుడమి గర్భములోకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మనం మోక్షానికి వెళ్ళాము, నరకానికి వెళ్ళాము అనేటువంటిది తెలియనటువంటి నేపథ్యంలో పరము చేరేంత వరకు కూడా మనకు వెన్నంటి ఉండి మనకు దేవునికి మధ్యవర్తిగా పనిచేసేటువంటిది ఇదిగో ఈ గురుత్వము. ఈ గురుత్వము ద్వారానే దేవుని యొక్క అపారమైనటువంటి వరానుగ్రహాలను, ఆశీస్సులను మనము పొందుతూ ఉన్నాము. ఈ గురుత్వము ద్వారా మనకు దేవుని వాక్కు బోధించబడుతూ ఉంటుంది. మన జీవితాలకు అవసరమైన విధముగా, మన జీవితాలకు అన్వయించుకోబడేటువంటి విధముగా దేవుని వాక్కు మనము అర్థం చేసుకోవడానికి వీలుగా మనకు అందించబడుతూ ఉంటుంది. రెండవది దివ్య సంస్కార నిర్వహణ. ఈ దివ్య సంస్కారాలను ఎవరు నిర్వహిస్తారు అంటే గురువు మాత్రమే నిర్వహించగలరు. మనకున్నటువంటి 7 దివ్య సంస్కారాలలో కొన్ని ఎవరు పడితే వాళ్ళు నిర్వహించవచ్చేమో, కానీ ప్రధానముగా 2 దివ్య సంస్కారాలు ఉన్నాయి. వాటిని ఎవరు ఎట్టి పరిస్థితులలో గురువు తప్ప నిర్వహించలేరు. అది ఒకటి దివ్య సత్ప్రసాదము, దివ్య బలి పూజ. రెండవది పాప సంకీర్తనము, పాప మన్నింపు. కాబట్టి ఇవి 2 కూడా ఇక్కడ మనకు సమర్పించగలిగినటువంటిది ఈ గురుత్వము మాత్రమే. గురుత్వము ద్వారా మనిషి తన పాపము నుంచి పరిహరింపబడడానికి ఒక అవకాశము కలుగుతూ ఉంటుంది. మనము హెబ్రీయులకు వ్రాయబడిన పత్రికలో 9వ అధ్యాయము 12వ వచనములో గమనించినట్లయితే, క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు గాను మేకల యొక్కయు దూడల యొక్కయు రక్తమును తీసుకొని పోలేదు, తన రక్తమునే తీసుకొని పోయి శాశ్వత రక్షణను సంపాదించాను. పూర్వ నిబంధన కాలములో ఉన్నటువంటి యాజకత్వము లేక గురుత్వము ఉంది. అక్కడ యాజకులు ఏం చేసేవాళ్ళు, తమ పాపాల కోసము, తర్వాత ప్రజల పాపాల కోసము ఎద్దుల దూడల యొక్క రక్తాన్ని తీసుకొని గర్భాలయములో వెళ్ళేవాళ్ళు. అక్కడ బలిని సమర్పించేవాళ్ళు, రక్త ప్రోక్షణ చేసేవాళ్ళు. తద్వారా పాప పరిహారము జరిగేది. కానీ దానిని రద్దు చేస్తూ ఉన్నారు. ఎందుకు రద్దు చేశారు క్రీస్తు ప్రభువు అంటే, దాన్ని పరిపూర్ణం చేయడానికి మరో అడుగు ముందుకు వేశారు. ఇక్కడ పాపము చేసేదేమో మనము, కానీ బలిగా సమర్పించబడేదేమో జంతువులు. మన పాప పరిహారము కోసము జంతువులను బలిగా సమర్పించకూడదు. మన పాప పరిహారము కోసము మనమే బలిగా సమర్పించబడాలి. మన పాపాల నుంచి ప్రక్షాళన పొందడము కోసము మన జీవితాలనే బలి పెట్టాలి. నీ పాపాలకు ప్రాయశ్చిత్తము ఎవ్వరూ చేయరు. నీ పాపాలకు నీవే ప్రాయశ్చిత్తం చేయాలి. కాబట్టి ఎవరి పాపాలకు వాళ్ళే ప్రాయశ్చిత్తం చేయాలి. కాబట్టి ఎవరి బలి వాళ్ళే సమర్పించాలి. కాబట్టి ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు, నన్ను అనుసరింపగోరవాడు తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. కాబట్టి సిలువను ఎత్తుకున్నటువంటి ప్రభువు బలిగా సమర్పించారు. కాబట్టి అదే సిలువను ఎత్తుకొని, మన జీవిత సిలువను ఎత్తుకొని వెళ్ళేటువంటి మనము కూడా బలిగా సమర్పించబడాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధముగా మన పాపాలకు మనలను మనము బలిగా సమర్పించుకోవడము కోసమే ప్రభువు మనలో ఇందాక అనుకున్నట్లు దివ్య సత్ప్రసాదము ద్వారా మనలో ప్రవేశిస్తూ ఉన్నారు. తద్వారా మన బలిని పరిపూర్ణం చేయడానికి అవకాశము కల్పిస్తూ ఉన్నారు. మరి అందుకే తన స్థానములో ప్రభువు యాజకులను నియమిస్తూ ఉన్నారు. తన స్థానములో ఈ గురుత్వాన్ని స్థాపిస్తూ ఉన్నారు. ప్రభువు లోకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనములో అంటూ ఉన్నారు, ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయడం. తన జ్ఞాపకార్థముగా ఈ బలిని కొనసాగించమని
నాటి 12 మంది శిష్యులకు ప్రభువు చెబుతూ ఉన్నారు. తనకు శిష్యులు బోళ్ళంతమంది ఉన్నారు. అందరినీ పిలిచి ప్రభువు ఈ బాధ్యను అప్పగించడం లేదు. అందరినీ పిలిచి ప్రభువు ఈ గురుత్వాన్ని కట్టబెట్టడం లేదు. కేవలము తాను ప్రత్యేకంగా ఎన్నుకున్నటువంటి ఆ 12 మందికి మాత్రమే ఇదిగో ఈ అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. వాళ్లతో మాత్రమే దీనిని కొనసాగించమని ప్రభువు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ దివ్య సంస్కారం అంటే దివ్య సత్ప్రసాదము ద్వారా ప్రభువుని మనకు అందించేటువంటి ఈ సంస్కారాన్ని కేవలము గురుత్వము ద్వారానే అందించబడేటట్లు నాడు శిష్యులు, ఆ తర్వాత వాళ్ళ వారసులు, నేటి గురువులు మనకు అందించేటట్లు చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి మరొక అధికారాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 21, 22 వచనాలు గమనించినట్లయితే ప్రభువు చెబుతూ ఉన్నారు, మీకు శాంతి కలుగనగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమించబడను. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమించబడవు. గురుత్వపు విశిష్టాధికారము ఈ పాప మన్నింపు. దేవుని స్థానములో క్రీస్తు ఏ విధముగా దేవునికి మనకు మధ్యవర్తిగా ఉంటూ ఉన్నారో అదే క్రీస్తు స్థానములో ఇప్పుడు ఈ గురుత్వాన్ని గురువుని ప్రభువు నిలబెడుతూ ఉన్నారు. పాపాలు మన్నించేది వాస్తవానికి దేవుడే, కానీ మనిషిగా క్రీస్తు ఏ విధముగా మన్నిస్తూ ఉన్నారో అదే అధికారాన్ని గురువులకు కట్టబెడుతూ ఉన్నారు. ప్రభువు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు, మీరు ఎవరి పాపాలు మన్నిస్తారో అవి మన్నించబడతాయి, మన్నించకపోతే మన్నించబడే ప్రసక్తే లేదు అక్కడ. అందుకే మనము పాప సంకీర్తనము చేసేటప్పుడు గురువు మనకు బోధన గావించిన తర్వాత తను చెప్పేటువంటి మాటలు ఏమిటి? నేను నిన్ను నీ పాపముల నుండి విముక్తి చేస్తున్నాను. నీవు పశ్చాత్తాపడ్డావు కాబట్టి ఎలా జీవించు, ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపాలు మన్నిస్తారు అని గురువు చెప్పడం లేదు అక్కడ. లేక త్రియేక దేవుడు నీ పాపాలు మన్నిస్తారు అని చెప్పడం లేదు. నేను నిన్ను నీ పాపముల నుండి విముక్తి చేయుచున్నాను. ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు, కానీ ఉత్తమనస్తాప జపం చెప్పిన వెంటనే స్లేవ్ ఊరు తీసుకొని పారిపోతూ ఉంటారు, అక్కడేదో మరి ఆరిపోతూ ఉన్నట్లుగా. కానీ గురువు ప్రార్థన చేస్తున్నారు, చెబుతున్నారు, ఆ మాటలేవో జాగ్రత్తగా విందాము అనేటువంటి స్పృహ చాలాసార్లు కోల్పోతూ ఉంటారు. కానీ పాప సంకీర్తనం చేసిన ప్రతిసారి ఉత్తమ మనస్తాప జపం చెప్పిన తర్వాత మీ చెవిని అక్కడే ఉంచండి గురువు దగ్గర. గురువు చేసేటువంటి ప్రార్థన వినండి. ఆ ప్రార్థన చివరిలో గురువు చెబుతూ ఉంటారు, నేను నిన్ను నీ పాపముల నుంచి విముక్తి చేస్తున్నాను అని. కాబట్టి క్రీస్తు చెప్పేటువంటి మాటలు తన మాటలుగా గురువు చెబుతూ ఉన్నారు. క్రీస్తు స్థానంలో గురువు అక్కడ ఉంటూ ఉన్నారు. క్రీస్తు మాదిరిగా గురువు అక్కడ ఉంటూ ఉన్నారు. అక్కడ మన పాపాలకు పరిహారము అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఈ విధముగా మనకు పాపక్షమాపణను వసగడానికి, మనకు ఈ దివ్య సంస్కారము ద్వారా క్రీస్తు శరీర రక్తాలను అందించడానికి ప్రధానమైనటువంటి బాధ్యతలుగా గురువుకు అప్పగిస్తూ ప్రభువు ఈ గురుత్వాన్ని ఈ రోజున మన ముందు ఉంచుతూ ఉన్నారు, లేక మన కోసము స్థాపిస్తూ ఉన్నారు. ఇక 3వ అంశము నూతన ఆజ్ఞ. నేను మీకొక నూతన ఆజ్ఞను ఇస్తూ ఉన్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనములో ప్రభువు చెబుతూ ఉన్నారు. అక్కడ ఒక నూతన ఆజ్ఞగా దీన్ని ఇస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ పరస్పర ప్రేమ అనేటువంటిది, లేక పొరుగువాని ప్రేమ అనేటువంటిది కొత్తదేమీ కాదు, పాతదే. ఇశ్రాయేలీయులు ఈజిప్టు దేశం నుంచి వచ్చేటువంటి నేపథ్యంలో అక్కడ ప్రభువు దేవుడు ఈ పొరుగువాని ఎడల ఉండాల్సినటువంటి ప్రేమను గురించి చెబుతూ ఉన్నారు. మరి ఇక్కడ మళ్ళీ ప్రభువు ఒక నూతన ఆజ్ఞను ఇస్తున్నాను అని చెప్పి అంటూ ఆ నూతన ఆజ్ఞలో ఉన్నటువంటి భావాన్ని తన శిష్యుల కాళ్ళు కడగడం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. ప్రభువు ఏం చేస్తున్నారు? భోజనానికి ముందు లేచి తన 12 మంది శిష్యుల కాళ్ళు కడుగుతూ ఉన్నారు. ఈ కాళ్ళు కడగడంలో 3 రకాలైనటువంటి అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.
మొట్టమొదటిది భాగస్వామ్యము. నా పాదాలు నీవు కడగవద్దు అని చెప్పి రాయప్ప గారు అడ్డుపడినప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, నేను నీ పాదాలు కడగకపోతే నాతో నీకు భాగస్వామ్యం ఉండదు. ఎందుకు అంటే తనలో ఏకత్వం పొందాలి, తన గురుత్వంలో పాలు పంచుకోవాలి అంటే ఆయన పరిశుద్ధుడిగా ఉండాలి. ఆ పరిశుద్ధత అనేటువంటిది ఎవరూ ఇచ్చేటువంటిది కాదు, కేవలము క్రీస్తు మాత్రమే ఇవ్వగలరు. కాబట్టి క్రీస్తు యాజకత్వములో భాగాన్ని పంచుకుంటున్నారు. కాబట్టి క్రీస్తు మాదిరిగా పరిపూర్ణ యాజకులుగా ఇక్కడ గురుత్వము ద్వారా గురువులు ఉంటూ ఉన్నారు. కాబట్టి క్రీస్తుతో భాగస్వామ్యము వాళ్ళు కావాలి. క్రీస్తు మాటలనే ఉచ్చరించేటువంటి స్థాయికి ప్రభువు వాళ్ళను తీసుకొస్తున్నారు. కాబట్టి స్వయముగా ప్రభువే వాళ్ళను పవిత్రపరచాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే వాళ్ళు ప్రభువుతో ఏకం కావడానికి, భాగస్వామ్యం కావడానికి ప్రభువు అక్కడ వాళ్ళ పాదాలు కడుగుతూ ఉన్నారు. అందుకే పొరపాటు గ్రహించినటువంటి పేతురు నా కాళ్ళే కాదు మొత్తం నా శరీరాన్ని కడగమని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఈ విధముగా మొట్టమొదటగా 3 ఏళ్ల పాటు వాక్కు ద్వారా శుద్ధి చేయబడినటువంటి అపోస్తులలో ఆ రోజు మళ్ళీ పవిత్రులుగా మార్చబడే క్రీస్తు గురుత్వములో భాగాన్ని పంచుకుంటూ ఉన్నారు. రెండవది సేవ. ప్రభువు తన పై వస్త్రాన్ని తీసివేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే తన దైవ వైభవాన్ని, గౌరవాన్ని, ఆహాన్ని, శక్తియుక్తులను, హోదాను అన్నిటినీ కూడా తీసి ప్రక్కన పెడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే తనను తాను ఏమీ లేని వానిగా చేసుకుంటూ ఉన్నారు. ఒక సాధారణ మనిషిగా చేస్తూ ఉన్నారు. మనుష్య కుమారుడు సేవించడానికే కానీ సేవించబడడానికి కాదు అన్నటువంటి ప్రభునే మాటలు అక్కడ అక్షర రూపాన్ని దాల్చినటువంటి ఆ మాటలు తిరిగి క్రియారూపాన్ని దాలుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభువు తనను తాను ఏమి లేని వానిగా చేసుకొని వారికి సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సేవాభావము గురువులలో ఉండాలి. సేవాభావము గురువులలో రావాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. సేవాభావంలోనికి ప్రభువు వచ్చారు కాబట్టి మానవ రక్షణ కోసము అవమానాలు, హింసలు, బాధలు అన్నీ కూడా భరించాల్సి వచ్చింది. అలాగే గురువులు కూడా భరించాలి. రకరకాలైనటువంటి అవమానాలు ఎదురైనప్పుడు, చీత్కారాలు ఎదురైనప్పుడు అన్నిటినీ కూడా అధిగమించి చివరకు ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడి తమ గురుత్వ బాధ్యతలను నెరవేరుస్తూ క్రీస్తు మాదిరిగా ఈ లోకములో ఒక సేవకుడిగా ఉండాలి అన్నటువంటి భావముతోటే ప్రభు అక్కడ తన సేవాభావాన్ని వాళ్లకు చూపిస్తూ ఉన్నారు. అలాగే మీరు కూడా ఇతరులకు సేవ చేయాలి. తాను ఏ విధముగా వారిని శుద్ధులను చేస్తూ ఉన్నారు, కాళ్ళ దగ్గరకు వచ్చైనా సరే శుద్ధులను చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ గురువుల లక్ష్యము కూడా ఒకటే. అవమానాలు ఎదురవుతున్నాయా అన్నటువంటిది కాదు, అందరూ తనని తిడుతున్నారా అన్నటువంటిది కాదు, ఏ పని చేసినా వంకలు పెడుతున్నారా అన్నటువంటిది కాదు, ఎంత కష్టపడ్డా ఎవరూ గుర్తించడలేదే అన్నటువంటి బాధ కాదు, వీళ్ళ కోసం నేనెందుకు పని చేయాలి అన్నటువంటి భావన కాదు, అన్నిటినీ వదిలేసి ఎక్కడికి వస్తే వీళ్ళు నాకు ఇచ్చేటువంటి గౌరవం ఏమిటి అన్నటువంటి ఆలోచన కాదు. తాను ఎంత తక్కువ స్థాయికి దిగజార్చబడినప్పటికీ కూడా, అందరూ తనను ఎంత హీనస్థితికి త్రొక్కివేసినప్పటికీ కూడా ఒకే ఒక లక్ష్యము, ఆత్మలను రక్షించడము, వారిని తిరిగి పవిత్రులుగా మార్చడము. ప్రభువు వారిని పవిత్రులుగా మార్చినట్లే ఇక్కడ గురువు కూడా వాళ్ళని పవిత్రులుగా మార్చడానికి, అవసరమైతే వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండడానికి కూడా సంసిద్ధపడాల్సినటువంటి అవసరము. అందుకే గురువు తమ సేవను కొనసాగిస్తూ ఉంటారు, అన్నిటినీ అధిగమిస్తూ ఉంటారు. అన్ని బాధలు అందరి నోళ్లలో నానేది ఎక్కువగా అంటే గురువే. ఇటు చూసినా తప్పే, అటు చూసినా తప్పే, తిన్నా తప్పే, తినకపోయినా తప్పే, నడిచినా తప్పే, పరిగెత్తినా తప్పే, ప్రతి దాంట్లో వంక చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా అన్నిటినీ అధిగమించి తన బాధ్యత కేవలము ఆత్మలను రక్షించడం కోసమే. కాబట్టి అందుకే తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి అనేక మంది గురువులు తమ ప్రాణాలను సహితము ధారపోయడానికి సిద్ధపడే బలిగా సమర్పిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. అందుకే ప్రభు అంటున్నారు, మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండొచ్చు, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు. గురుత్వములో నుంచి పొంగి పొరలాల్సినటువంటిది ప్రేమ మాత్రమే. గురుత్వములో నుంచి రావాల్సినటువంటిది సేవాభావము మాత్రమే. గురుత్వములో నుంచి రావాల్సినటువంటిది కేవలము ఇతరుల ఆత్మల రక్షణ మాత్రమే.
పాప క్షమాపణ మాత్రమే. ఇవి సమృద్ధిగా పొంగి పొరలినప్పుడు ఆ గురుత్వానికి సార్థకత అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇకపోతే నూతన ఆజ్ఞ, ఇందాక అనుకున్నట్లుగా ఈ ఇవ్వబడినటువంటి నూతన ఆజ్ఞ క్రొత్తదేమీ కాదు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనములో చూచినట్లయితే, నీ దేవుడైన యావేను నీ పూర్ణ హృదయముతోనో, పూర్ణ ఆత్మతోనో, పూర్ణ శక్తితోనో ప్రేమింపము అని దేవుడు చెబుతూ ఉన్నారు. అలాగే లేవీయ కాండము 19వ అధ్యాయం 18వ వచనములో చూస్తే, నీ పొరుగువానిని నీ వలె ప్రేమింపము అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి నీ పొరుగువాడిని ప్రేమించన్నటువంటిది పాత ఆజ్ఞ. కానీ ఆ పాత ఆజ్ఞలో కొన్ని పరిధులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. అవేమిటి అంటే, యూదులకు పొరుగువాడు అంటే కేవలము యూదుడు తప్ప మిగతా వాళ్ళెవరూ కూడా పొరుగువాళ్ళు కాదు. కానీ క్రీస్తు ఉద్దేశ్యము సర్వజనీయము చేస్తూ ఉన్నారంటే అందరూ ప్రపంచమంతా నీ పొరుగు వాళ్ళే అన్న భావాన్ని చూపిస్తూ మంచి సమరయుడు సామెతను చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆయనకు సహాయం చేసిన వాడే పొరుగువాడు అన్నటువంటి భావాన్ని జొప్పించడానికి ప్రభువు చేస్తూ ఉన్నారు. అలాగే యూదుల ప్రేమ మంచి వాళ్లకు మాత్రమే పరిమితం అవుతూ ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. కంటికి కన్ను, పంటికి పన్ను అన్నటువంటి నినాదము అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ క్రీస్తు వరకు వచ్చేసరికి మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటూ పోతే, నీ శత్రువులను ప్రేమించమన్నారు, నిన్ను ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించమంటూ ఉన్నారు. కాబట్టి ఆ పొరుగువాని ప్రేమకు ఉన్నటువంటి పరిధులను ప్రభువు పూర్తిగా చెరిపేస్తూ ఉన్నారు. దీనిని సర్వజనీయమైనటువంటి ప్రేమగా చేస్తూ ఉన్నారు. అందుకే చనిపోయేటువంటి సమయంలో కూడా లూకాసు వార్త 28వ అధ్యాయం 33వ వచనంలో అంటూ ఉన్నారు, తండ్రి వీరి చేయనదేమో వీరెరుగరు, వీరిని క్షమింపుము అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఈ విధముగా ప్రేమకు ఉన్నటువంటి పరిధులన్నిటినీ కూడా చెరిపివేసి సర్వజనీయమైనటువంటి ప్రేమగా దాన్ని మారుస్తూ ఉన్నారు. అందుకు తన ప్రేమనే ఆదర్శంగా చూపిస్తూ ఉన్నారు. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి. ప్రభువు మనిషి ఎంత కృతజ్ఞుడైనా, తన మాట విన్నా వినకపోయినా, తన అద్భుతాలు చూసి తనని అవమానించిన, నిందలు మోపిన, ఇన్ను చేసిన మనిషి మీద ప్రేమను తాను చంపుకోలేదు. అలాగే మనము కూడా ఖచ్చితంగా అదే ప్రేమను ప్రస్ఫుటింప చేయాలి. మనకేం చేశారు అన్నటువంటిది కాదు, మనము ప్రేమిస్తున్నామా లేదా అనేదే ముఖ్యము, మనము ప్రేమ చూపిస్తున్నామా లేదా అనేదే ముఖ్యము. అందుకే ప్రభువు చివరకు ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడే ప్రాణాన్ని సమర్పిస్తున్నారు. అది ప్రేమలో ఉన్నటువంటి పరమార్థము. ఈ 3 అంశాలతో కూడినటువంటిదే ప్రముఖమైనటువంటి రోజు ఈరోజు. అందుకే ఈ 3 అంశాలతో కూడినటువంటి జీవితాన్ని మనము కూడా జీవించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మనము కూడాను ఈ 3 అంశాలను ధ్యానము చేసిన తర్వాత, ఇదిగో ఈ పరమ పవిత్రమైనటువంటి క్రీస్తు శరీర రక్తాలు మనకు ఇవ్వబడుతూ ఉన్నాయి. కాబట్టి మనము దానిని ప్రేమ విందుగా మలుచుకోవాలి. ఎందుకోసము అంటే, ప్రేమ విందులో ఎప్పుడు శత్రువులు కలవరు, అందరూ మిత్రులే వస్తారు, అందరూ ఆత్మీయులే వస్తారు, అందరూ కావలసిన వాళ్ళే వస్తారు. మరి ఇక్కడ ప్రేమ విందు జరుగుతూ ఉంది. ఇక్కడకు వచ్చినటువంటి మీరందరూ కూడా కేవలము ఆత్మీయులే కావాలి, అందరూ మిత్రులే కావాలి. ఒకే కప్పు కింద ఉన్నటువంటి మీరు, ఒకే ప్రభుని ఎదురుగా ఉన్నటువంటి మీరు, ఒకవేళ వైషమ్యాలు ఏమైనా ఉన్నట్లయితే, ద్వేషాలు ఏమైనా ఉన్నట్లయితే, కక్ష కార్పణ్యాలు ఉన్నట్లయితే, ఈ దివ్య బలికి వచ్చినప్పుడు వాటిని సమూలంగా తీసివేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంది. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, నీవు బలిపీఠ సన్నిధికి నీ కానుకను తీసుకుని వచ్చినప్పుడు నీ పొరుగువాడితో మనస్పర్ధ ఉన్నట్లు జ్ఞాపకం వస్తే వదిలేసే దాన్ని అక్కడే, దాన్ని గురించి పట్టించుకోవద్దు. దేవునికి నీవు నాకు కానుకలు అర్పించడం ముఖ్యం కాదు, నీ పొరుగువాడితో సఖ్యపడు. మరి కాబట్టి దేవాలయానికి మనము వచ్చినప్పుడు, దివ్య పూజలో పాల్గొన్నప్పుడు, ప్రార్థనా సమావేశాలకు వచ్చినప్పుడు మనమంతా కూడా ఒక ప్రేమ సమాజముగా మారాలి. అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరి మీదైనా నీకు కోపం ఉందా, పగ ఉందా, ద్వేషం ఉందా, కక్ష ఉందా, వాటినన్నిటినీ ఆ క్షణముతో తుడిచివేయగలగాలి. అంతేకాని ఎక్కడికి వచ్చి మేమంతా ఒకటే అని దేవుడితో చెప్పి అవతలకు వెళ్ళి మళ్ళీ తన్నుకుంటూ పోతే అది నిజమైనటువంటి ప్రేమ ఎప్పటికీ కాదు. అందరము మిత్రులుగానే ఉండాలి, కానీ శత్రువులుగా ఉండకూడదు. ఆ కారణము చేతనే మనము ఈ ప్రేమ విందులో పాల్గొంటూ ఉన్నాము. దీనిలో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను, అవమానాలు ఎదురైనప్పటికీ కూడా
త్యాగపూరిత మనస్తత్వముతో మనము జీవించడము అలవాటు చేసుకోవాలి. త్యాగపూరిత మనస్తత్వం ఇందాకన్నట్లుగా ఇతరులు నాకేం చేస్తున్నారు అన్నటువంటిది కాదు, కానీ నేనేం చేస్తున్నాను అన్నటువంటి భావన మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇదిగో క్రీస్తు శరీర రక్త స్వీకరణ ద్వారా క్రీస్తుగా మారి క్రీస్తు మాదిరిగా జీవించగలము. క్రీస్తు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరప్రసాదము రెండవది మనకు ఈ గురుత్వము. కాబట్టి ఈ గురుత్వము ద్వారా మనకు కావాల్సినటువంటిది ఇదిగో ఈ ఆధ్యాత్మిక మేలులో పాప క్షమాపణ, క్రీస్తు శరీర రక్తాలు, మనకు పుట్టుక నుంచి మరణము వరకు కూడా కావలసినటువంటి దైవాశీస్సులు అన్నీ కూడా ఈ గురువు ద్వారానే లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ గురుత్వాన్ని పదిలంగా కాపాడుకోవడం ఒక వంతు అయితే, ఆ గురుత్వము ద్వారా మనము ఎంతవరకు ఈ ఆధ్యాత్మిక మేలులను పొందగలము అన్నటువంటి ఆలోచన మాత్రమే మనకు ఉన్నప్పుడు ఆ గురుత్వము ద్వారా సంపూర్ణమైనటువంటి మేలులు పొందగలము. అప్పుడే పొరుగువారిపై మనకున్నటువంటి ప్రేమ పరిపూర్ణమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధముగా పరిపూర్ణ ప్రేమలో జీవించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమనే భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.